నాకు హెయిర్ ప్రాబ్లం ఉందండి, లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కువగా ఫాల్ అవుతుందని, దానికి కంప్లీట్గా సొల్యూషన్ అయితే మా దగ్గర ఉంది. ఆ సొల్యూషన్ ఏంటి అంటే, మీకు స్కిన్ సెట్టింగ్స్లో కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను. ఈ స్కిన్ సెట్టింగ్స్లో మీకు హెయిర్ ఆయిల్ అని ఉంటుంది, రీగ్రోత్ హెయిర్ ఆయిల్ అని. ఈ హెయిర్ ఆయిల్ని మీరు చక్కగా యూస్ చేసుకుంటే మీ హెయిర్ ప్రాబ్లం అనేది చాలా బాగా తగ్గుతుంది. అలాగే ఈ ఆయిల్కి షాంపూ ప్యాక్ కూడా ఉంటుంది. ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు ఇందులో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆయిల్ని ఏంటంటే మీరు బాగా చక్కగా మంచిగా షేక్ చేయండి. వేడి చేసే అవసరం లేదు. ఎంత షేక్ చేస్తే అంత ఇది వేడెక్కుతుంది. ఆయిల్కి ఉన్న గుణమే వేడెక్కడం అనమాట. ఇందులో మా స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది సిద్ధ ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసాం. ఈ సిద్ధ అనేది ఏంటంటే అంత భస్మాలతో ఉంటుంది. అంటే జనరల్గా అందరూ పువ్వులు ఆకులు వేసి మరగబెడతారు. మేము వాటిని కొన్నిటిని భస్మాలు చేసి మా గురువుల యొక్క ఆజ్ఞ ప్రకారం దీన్ని చేయడం జరిగింది. అదే మా యొక్క స్పెషాలిటీ. ఈ ఆయిల్ని ఏంటంటే వేడి చేయకోకుండా షేక్ చేస్తే ఆటోమేటిక్గా వేడెక్కుతుంది. ఈ ఆయిల్ని చక్కగా స్కాల్ప్కి మసాజ్ చేసుకోవాలి. అలాగే హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇది వారానికి బాగా హెయిర్ ఫాల్ ఉంటే 2 నుంచి 3 సార్లు అప్లై చేసుకోండి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఆయిల్ అప్లై చేసిన తర్వాత మేము మార్నింగ్ వాష్ చేయాలండి, లేకపోతే అక్కర్లేదా అని అడుగుతారు. మీకు అవసరం లేదండి. మీకు అవసరం అయితే వాష్ చేసుకోండి, లేకపోతే ఉంచుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. అలా చక్కగా ఆయిల్ అప్లై చేసుకున్నాక చక్కగా ఫింగర్స్తో మసాజ్ చేసుకోండి. దీనికి ఒక కోంబ్ లాంటి క్యాప్ కూడా ఉంటుంది. మీకు చక్కగా ఈ క్యాప్ తీసేసి క్యాప్ పెట్టుకొని డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో, హెడ్ బాత్ చేసే ఒక 10 నిమిషాల ముందు ఈ పౌడర్ని, ఇందులో హెయిర్ క్లెన్జర్ అంటాము, ఈ హెయిర్ క్లెన్జర్ ప్యాక్ని ఒక స్పూన్ పౌడర్ తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత డైరెక్ట్గా స్కాల్ప్కి మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి. గాలికి డ్రై అవనివ్వకుండా ఫ్యాన్ కింద కూర్చోవద్దు, నార్మల్గా ఉండండి. లేదు బాగా డ్రై అవుతుంది అనుకుంటే షవర్ క్యాప్ లాంటిది ఏదైనా కవర్ చేసుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత మీరు చక్కగా వాటర్తో ప్యాక్ మొత్తం వాష్ చేసి తర్వాత మన హెర్బల్ షాంపూ అని ఉంటుంది, ఈ హెర్బల్ షాంపూని తీసుకొని డైరెక్ట్గా మీరు హెయిర్కి అప్లై చేయండి. స్కాల్ప్కి కూడా మంచిగా ఫింగర్స్ తోటి మసాజ్లా చేయండి. మసాజ్లా చేసి మంచిగా హెయిర్ని 1 or 2 టైమ్స్ మీ రిక్వైర్మెంట్ని బట్టి 1-2 సార్లు వాష్ చేసుకోండి. కంప్లీట్గా వాష్ అయిన తర్వాత మెత్తటి క్లాత్స్ అంటే టవల్స్ కూడా, టర్కీ టవల్స్ లాంటివి మెత్తటివి వాడండి, రఫ్గా ఉండేవి వాడద్దు. ఇది కరెక్ట్గా మీరు యూస్ చేసుకుంటే 1 or 2 బాటిల్స్ వాడేసరికి మీకు మంచిగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అయిన చోట మళ్ళీ గ్రోతింగ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.